రెడ్ సాస్తో మనం పాస్తా చేస్తున్నాము. స్పైసీ చీజ్ పాస్తా చేస్తున్నాం అనమాట. పాస్తాలో రకరకాల సాసులు చేస్తారు, చాలా పాస్తాస్ ఉంటాయండి. ఇప్పుడు మనం చేస్తుంది మ్యాకరోనీ అండి. దీంతో స్వీట్ కూడా ఈ మధ్య పాయసం కూడా చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనం చేసే రెడ్ సాస్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ పాస్తాని నేను వేడి మరుగుతున్న నీళ్ళలో పాస్తా వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఉడికిచ్చేసాను. చక్కగా ఉడికిపోయింది. పాస్తాని ఎప్పుడు మెత్తగా ఉడికించుకోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఉడికించిన మ్యాకరోనీ, టమాటో ప్యూరీ, ఉల్లిపాయలు, బటర్, రెడ్ చిల్లీ సాస్, గార్లిక్, పార్స్లీ, క్యాప్సికమ్, మష్రూమ్, ఎల్లో క్యాప్సికమ్, చీజ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిక్స్డ్ డ్రై హర్బ్స్ అనమాట. సో ఇప్పుడు సింపుల్ రెసిపీ ఇది. టక్కున చేసేసే రెసిపీ అనమాట. మీరు పొద్దునే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాస్తాను ఉడికించి అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసుకునే రెసిపీ. టమ్మీ ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేది పాస్తా. బటర్ఫ్లై పాస్తా, పెన్నీ పాస్తా, మ్యాకరోనీ, స్పెగెటీ అలా చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో మనం బటర్ వేసుకుంటాం. మీరు ఇటలీకి కనుక ఎప్పుడైనా వెళ్తే అక్కడ పాస్తా ట్రై చేయండి, యమ్ ఉంటుంది. ఎంత స్పైసీగా కావాలి అంటే అంత స్పైసీగా, ఎంత మైల్డ్గా కావాలి అంటే అంత మైల్డ్గా చేస్తారు అక్కడ. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాను, బటర్ మాడకుండా. సో ఇప్పుడు బటర్ కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఇంకా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇవి కొంచెం వేగనివ్వాలి. సో ఇప్పుడు వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న మష్రూమ్, గ్రీన్ క్యాప్సికమ్, మీ దగ్గర రెడ్, ఎల్లో, గ్రీన్ ఏ ఉన్నా సరే క్యాప్సికమ్ వేసుకుందాం. పిల్లలు పాస్తా డెఫినెట్గా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఇష్టంగా తింటున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి ఇష్టమైన పాస్తాతో పాటు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి ఇవ్వాలి. పాస్తా ఎంత వేస్తున్నామో అంత వెజిటేబుల్స్ ఉండడానికైతే ట్రై చేయండి. ఇన్ కేస్ మరీ ఎక్కువ తినకపోతే స్టార్టింగ్లో కొంచెం, అంటే పాస్తా ఎంత ఉందో అందులో సగం వెజిటేబుల్స్ అయినా వేసి ఇవ్వండి. కొన్ని రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుండి మనం వాళ్ళకి ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది. సో వెజిటేబుల్స్ వేగుతున్నాయి. అయితే స్వప్న, పాస్తాని మైదా ఇంకా బొంబాయి రవ్వతో కలిపి చేస్తారు కదా, అంటే రవ్వ కూడా మైదానేనండి. మనకి ఏదైనా వైట్గా ఉందంటే అది మైదాతోనే చేస్తారనమాట. రవ్వ వేసినా సరే మైదా కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా అన్నిట్లో వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ ఉండండి. చిన్నప్పటి నుండి పిల్లలకి ఇస్తూ ఉంటే అలవాటు అవుతుంది. సడన్గా తినమంటే పిల్లలు తినరు, అసలు ఎవరూ తినరు. సో ఇప్పుడు చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం టమాటో ప్యూరీ వేసుకుందాం. కొంచెం పుల్లగా కమ్మగా ఉంటుంది. ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం. రెడ్ చిల్లీ సాస్తో మనకి ఆ స్పైసీనెస్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా కమర్షియల్గా వెళ్తే ఇందులో కొంచెం రెడ్ కలర్ యాడ్ చేస్తే ఆ రెడ్ చిల్లీ సాస్ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. మనమేమో న్యాచురల్గా ఉన్నదే వేసేసామన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న పాస్తా వేసేస్తున్నాం. కొంచెం సాల్ట్ వేద్దాం. మొత్తం మిక్స్ చేసేయాలి. మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇప్పుడు నా దగ్గర చీజ్ క్యూబ్స్ ఉన్నాయి, ఇలా గ్రేట్ చేసి వేసేది. సాల్ట్ అయితే నేను కొంచెమే వేసాను, ఎందుకంటే చీజ్లో సాల్ట్ ఉంటుంది, పాస్తాలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, చూసి వేసుకోండి కావాలంటే రిక్వైర్డ్ అయితే. చీజ్ పాస్తా అని చెప్పి మరీ ఎక్కువ వేయకండి, కొంచెం ఆ ఫ్లేవర్ తగిలితే సరిపోతుంది. ఇది గార్నిష్ కోసం పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు పాస్తా ఉడికించాం కదా, చల్లగా అయిపోయింది, మళ్ళీ కొంచెం వేడవడానికి టైం పడుతుంది.
జస్ట్ ఒక 2 to 3 minutes పెట్టేస్తే మళ్ళీ పాస్తా వేడిగా అయిపోతుంది, చాలా బాగుంటుంది చీజ్ ఫ్లేవర్తో. సో ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ప్లేట్ రెడీగా పెట్టేసుకుందాం. ఫైనల్గా రెడ్ సాస్తో తయారు చేసిన స్పైసీ చీజ్ పాస్తా రెడీ అయిపోయింది. అసలు చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. బౌల్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. సో పాస్తాని మనం బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, డిన్నర్లోకి ఎప్పుడైనా తీసుకోవచ్చు. పైనుండి కొంచెం చీజ్తో ఇలా గార్నిష్ చేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ పాస్తాని వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో చల్లగా అయిన తర్వాత కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది. బాక్స్లో కూడా మీరు పెట్టించేయచ్చు. ఇప్పుడు నేను పార్స్లీ పెడుతున్నాను. పార్స్లీ ఉంటే పార్స్లీ, లేదా కొత్తిమీరతో కూడా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. స్పైసీ చీజ్ పాస్తా తయారీ విధానం. ముందుగా ప్యాన్లో కాస్త బటర్, నూనె వేసి కట్ చేసిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, మష్రూమ్స్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసి కాస్త వేగాక టమాటో ప్యూరీ, రెడ్ చిల్లీ సాస్, ఉడికించిన పాస్తా, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చీజ్ వేసి బాగా కలుపుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పైనుండి చీజ్ పార్స్లీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చీజ్ పాస్తా రెడీ అవుతుంది.